ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో మనకి కొన్ని సూత్ర ప్రాతిపదికలు మన జీవన గమనంలో ఆయుష్ను, అదృష్టాన్ని పెంచడానికి ఋషులు ఏర్పరిచారు. కాలవశాత్తు ఆధునిక నాగరికత లక్షణాలు పెరిగి ఆ యొక్క సంప్రదాయాల్ని మనం మర్చిపోయి అనేక అనర్థాలకు ఎక్కువ చోటు చేసుకునే విధి విధానాన్ని అవలంబిస్తున్నాం. అది అంత మంచి పని కాదు. ఉదాహరణకి కళ్యాణం కమనీయం. కళ్యాణ సందర్భంగా స్త్రీకి ఉండవలసినటువంటి అద్వితీయమైనటువంటి ఆ మంగళ తత్వానికి నిదర్శనవంతమైనటువంటి గాజులు, అలాగే బొట్టు, అలాగే మంగళసూత్ర ధారణ, మెట్టెలు, ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో ఆ హిందుత్వ స్త్రీకి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలుగా మనకు శాస్త్రం చెబుతోంది. ఇప్పుడున్న నాగరికత లక్షణాల రీత్యా కొంతమంది గాజులు వేసుకోవటం మానివేస్తున్నారు, కొంతమంది బొట్టు పెట్టుకోవటం మానివేస్తున్నారు, మరికొందరు కాళ్లకు మెట్టెలు పెట్టుకోవటం కూడా మానివేస్తున్నారు. ఇంకొంతమంది మెడలో కట్టినటువంటి మంగళసూత్ర ధారణన దాన్ని తీసేసి గోడకు తగిలించి తమ విధి నిర్వహణలకు బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళకి వివాహం అయిందో తెలియదు, వివాహం కాలేదో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడూ కన్యపిల్లల్లాగానే కనిపించాలి అనే లోపల ఉన్నటువంటి భావనా బలం ఎక్కువగా కనిపించే రీతిలో ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు. జుట్టు విరబోసుకోవటం వెనకాల దయ్యాలకు స్వాగతం పలకటం అవుతుంది అనేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించండి. వంట చేసే స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకొని వంట చేయకూడదు. అగ్నిదేవుడు సాక్షిగా ఇది చాలా గొప్ప విషయం అండి. అగ్నిని వెలిగించేటప్పుడు తప్పనిసరిగా ముడిపెట్టుకొనైనా సరే గ్యాస్ స్టవ్ వెలిగించాలి. జుట్టు విరబోసుకొని ఏ స్త్రీ అయితే వెలిగిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువ అవుతాయి. అంతేకాదు మనసా నిల్వదు కోతి చందమున అన్నట్టుగా వేరే వేరే ఆలోచనలతో ప్రవర్తించాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. సహనాన్ని కోల్పోయి ప్రవర్తించేటువంటి లక్షణాలు కూడా వస్తాయి. అందుకని మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాట, మీ కలలు వికసించే పూలతోట కావాలంటే చిన్నతనం నుంచి మన సంప్రదాయంలో దాగిన పరమార్థ లక్షణాల్ని ప్రబోధించండి. వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలకి అందాన్నిచ్చేది జడ. ఆ జడ వేయటం వల్ల ఏం జరుగుతుంది? ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ గట్టిగా తయారవుతుంది. దానివలన విద్యలో ఏకసంతగ్రాహితత్వం వస్తుంది. ఎప్పుడైతే జుట్టు ముడి తీసి అలా విరబోసుకొని నడిచారో వాళ్ళల్లో ఒక పురుష లక్షణాలు వస్తాయి. కోపం, ఆవేశం, బాబాయ్ నీకు ఇచ్చేదేంది విలువ అనేటువంటి అహంకారం వచ్చేస్తుంది. మన వాళ్ళు తమాషాగా చెప్పలేదు. ఆ సత్యభామ సైతం కూడాను కృష్ణ పరమాత్మని హాయిగా ఆనందంగా ఆమె ఎక్కువ ప్రేమ పొందటానికి నిరజాలగలడా నాయానది వ్రత విధాన మహిమన్ సత్యాపతి అంటూ జడబట్టుకొని చక్కగా ఇలా నాట్యం చేసింది. అంటే ఏంటనమాట, ఆ జడ అనేది అంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. స్త్రీలారా, మీ పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పరచడానికి ఇవాళ నుంచైనా సరే పప్పీ క్రాఫ్ట్లు తీసేయండి, జడలు వేయండి, మన సంస్కృతిని పరిరక్షించండి. మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకోండి. మంగళసూత్రాన్ని వివాహమైన స్త్రీలు ధరించి బయలుదేరండి. మీ వారికి ఆయుష్, ఎటువంటి అరాచకాలు లేకుండా మీ జీవితం సుసంపన్నమై వెలుగుతుంది. ఇదే మన భారతీయ సంస్కృతి చెప్పే అదృష్టకరమైన విధి విధానం. ఆచరించి తరిస్తారు కదూ.